ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వ్యక్తి తన వైఫ్ ని చంపేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి కుక్కర్ లో ఉడకబెట్టి ఒక లేక్ లో పడేశాడు. అసలు ఏం జరిగింది అంటే, ఇతని పేరు గురుమూర్తి, 45 సంవత్సరాలు ఉంటాయి. ఇతను ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్. ప్రెసెంట్ కంచన్ బాగ్ లోని DRDO లో ప్రైవేట్ సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య వెంకట మాధవి, 2 పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళు హైదరాబాద్ లోని మీర్పేట్ లో ఉంటారు. సంక్రాంతికి వాళ్ళ 2 పిల్లలని ఊరికి పంపించారు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. జనవరి 15న గురుమూర్తి ఇంకా తన భార్య గొడవ పడ్డారు. జనవరి 16 మార్నింగ్ గురుమూర్తి వాళ్ళ మామకి అంటే మాధవి వాళ్ళ నాన్నకి కాల్ చేసి, నేను నీ కూతురు గొడవ పడ్డాము, తన కోపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది, మీ ఇంటికి ఏమైనా వచ్చిందా అని అడిగాడు. అయితే వాళ్ళు కంగారుగా రాలేదు అని చెప్పారు. అయితే ఏం పర్లేదు, ఇక్కడ నేను వెతుకుతాను అని చెప్పాడు. తర్వాత జనవరి 16, 17 గురుమూర్తి ఇంటి నుంచి హెవీ కుక్కర్ సౌండ్ వినిపించాయి. ఈ 2 రోజులు మాధవి గారు అటు గురుమూర్తి ఇంటికి వెళ్ళలేదు, ఇటు వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళలేదు. సో వాళ్ళ అమ్మ నాన్న కంగారుగా హైదరాబాద్ కి వచ్చారు. తర్వాత గురుమూర్తి అలాగే వాళ్ళ అత్త మామ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమ కూతురు మిస్ అయింది అని చెప్పి కంప్లైంట్ పెట్టారు. పోలీసులు నార్మల్ గా ఇన్స్పెక్ట్ చేద్దామని గురుమూర్తి ఇంటికి వచ్చారు. అక్కడ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తే 15వ తేదీన ఆమె ఇంట్లోకి వెళ్లిన ఫుటేజ్ ఉంది, కానీ బయటకు వచ్చిన ఫుటేజ్ ఎక్కడా లేదు. అంతేకాదు గురుమూర్తి ఒక పెద్ద బ్యాగ్ లాంటిది బయటికి తీసుకురావడం సీసీటీవీలో రికార్డ్ అయింది. పోలీసులకి గురుమూర్తి ఇంటిలో రక్తపు మరకలు కనిపించాయి. అలాగే చికెన్ కొడతాం కదా, అలాంటి ఒక పెద్ద మొద్దు దొరికింది. ఇంటి పక్క వాళ్ళని అడిగితే వాళ్ళు హెవీగా కుక్కర్ సౌండ్స్ వినిపించాయని చెప్పారు. అంతటితో పోలీసులకి గురుమూర్తి పైన అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. అక్కడికి తీసుకువెళ్లిన తర్వాత గురుమూర్తిని వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేశారు. అప్పుడు గురుమూర్తి మొత్తం నిజం బయటకు కక్కాడు. అప్పుడు గురుమూర్తి ఏం చెప్పాడంటే, 15వ తేదీన గొడవ పడ్డారు కదా, అప్పుడు గురుమూర్తి తన వైఫ్ ని గట్టిగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే ఆమె చనిపోయింది. ఆమె శవాన్ని బాత్రూమ్ లోకి లాక్కెళ్లి ముక్కలు ముక్కలుగా కట్ చేసి కుక్కర్ లో ఉడికించి ఎమ్మకలను పొడి చేసి ఒక కవర్ లో వేశాడు. ఈ టైంలోనే పక్కింటి వాళ్ళకి కుక్కర్ సౌండ్స్ హెవీగా వినిపించాయి. తర్వాత ఆ కవర్ ని జిల్లెల్గూడలోని చందన్ లేక్ లో పడేశాడు. ఇప్పటి వరకు చెప్పింది గురుమూర్తి వర్షన్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, పోలీసులకి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. మేబీ గురుమూర్తి పోలీసులను డైవర్ట్ చేయడానికి తప్పుడు అడ్రస్ కూడా చెప్పుండొచ్చు. ప్రస్తుతానికి గురుమూర్తి పోలీస్ కస్టడీలో ఉన్నాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? గురుమూర్తి నిజం చెప్పాడా లేదా పోలీసులను డైవర్ట్ చేయడానికి తప్పుడు అడ్రస్ చెప్పాడా?